హలో అండి, నమస్తే. నేను మీ సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బిగ్ బాస్ ఎవరు చూస్తారో వాళ్ళతో. ఎందుకంటే ఈరోజు వచ్చేసి ఓటింగ్లో ఎంత బీభత్సం సృష్టిస్తున్నాడంటే కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీక్లో తనుజ అయితే ఓటింగ్స్లో లేదు కాబట్టి తన ప్లేస్ని కళ్యాణ్ అయితే ఆక్యుపై చేసి టాప్లో ఉన్నాడు. ఓటింగ్స్ ఏ రేంజ్లో పడుతున్నాయంటే చాలా బీభత్సంగా, ముందు కంటే చాలా ఎక్కువ ఓట్స్ అయితే పడుతున్నాయి. ఎందుకంటే ఈ వీక్లో మన నామినేషన్స్లో కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం చాలా గ్రేట్గా ఉంది. ఎందుకంటే డిమాన్ చెప్పిన పాయింట్స్కి కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్న విధానం చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ సుమన్ అన్న పెట్టిన పిచ్చి పిచ్చి రీజన్స్కి డెమాన్ అది అవసరం లేని డిఫెన్స్ అయినా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎందుకంటే సుమన్ అన్న చెప్పిన అన్ని వేస్ట్ రీజన్స్. అవి నువ్వు సంచాలకుగా బాగా చేయలేదు, నువ్వు ఫస్ట్ ముందు చెప్పేటప్పుడు స్ట్రైట్గా ఉండాలని చెప్పలేదు, తర్వాత నువ్వు స్ట్రైట్గా ఉండాలని చెప్పావు అని చెప్పేసి ఆల్రెడీ అదంతా అయిపోయింది. సుమన్ అన్నకి వేరే పాయింట్స్ ఏం లేవు, ఎవరికి నామినేట్ చేయాల్సిన పాయింట్స్ లేవు. ఆయన వేయొద్దు అని అనుకున్నాడు, కానీ లాస్ట్కి తనుజ తనకి ఒక స్టిక్కర్ ఇచ్చేసరికి ఎవరికి అలా అర్థం కాక కళ్యాణ్కి అయితే ఒక నామినేషన్ చేయాలనుకుని ఏవేవో చెప్పేసి వేలు చూపించకు అని చెప్పి దాన్నే పట్టుకొని లాగి ల్యాక్ చేశాడు మొత్తం ఎపిసోడ్ని. కళ్యాణ్ కూడా చాలా సూపర్గా డిఫెండ్ చేసుకున్నాడు. అలాగే సంజనాకి చెప్పిన పాయింట్స్లో మీరు నాకు లీస్ట్ అనిపిస్తున్నారు ప్రిఫరెన్స్ అంటే, సంజన వచ్చి నేనే నీకు సపోర్ట్ చేస్తా అంటే దాన్ని కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కటి డిఫెండ్ చేసుకున్నారు. తను పెట్టిన పాయింట్స్ కూడా నామినేషన్స్లో చాలా బాగున్నాయి. దానివల్ల తనకి బూస్ట్ అయితే వచ్చి ఓట్స్ అయితే బాగా పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ ఫస్ట్ టైం ఓటింగ్స్లోకి వచ్చాడు, అయినా ఇమాన్యుయల్కి ఓట్స్ బాగానే పడుతున్నాయి. కానీ ఇమాన్యుయల్కి అయితే భయపడుతూనే నామినేషన్స్కి వచ్చాడు. భరణి అన్న తనకి ఇచ్చిన నామినేషన్స్ పాయింట్స్ చెప్తున్నప్పుడు కూడా ఇమాన్యుయల్ భయపడుతున్నాడు, నేను నామినేషన్స్లోకి వస్తున్నా, నాకు ఓట్స్ పడతాయా లేదా అని చెప్పి ఎలిమినేట్ అయిపోతానేమో అని భయం అయితే కనిపించింది మనకి ఇమాన్యుయల్లో. కానీ ఇమాన్యుయల్కి అయితే ప్రస్తుతం సెకండ్ టాప్లో ఉన్నాడు. దెన్ వచ్చేసి థర్డ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, భరణి గారు ఉన్నారు. భరణి గారికి ఇమాన్యుయల్కి పెద్ద తేడా ఏం లేదు, కొంచెం ఓట్స్తోనే తేడా ఉంది. భరణి గారు కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నారు. ఈ వీక్ ఏదైతే నామినేషన్స్లో తను చూపించిన ఫైర్ ఉందో అది ఆడియన్స్కి బాగా నచ్చింది. దానివల్ల ఓట్స్ అయితే పడుతున్నాయి. ఎప్పుడో సైలెంట్గా ఉంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు అనుకున్నారు. ప్రస్తుతం ఈ నామినేషన్స్లో మాత్రం తన ఫైర్ అయితే చూపించాడు. దానివల్ల అతనికి ఓట్స్ అయితే ఖచ్చితంగా పడుతున్నాయి. ఇదైతే మనం చూసుకోవాల్సిన విషయం. అండ్ ఫోర్త్ వచ్చేసి డిమాన్ పవన్ యాక్చువల్గా థర్డ్లో సెకండ్లో ఉండాల్సిన వాడు. యాక్చువల్గా ఫైర్ అవుతుంది. నిన్న జరిగిన నామినేషన్స్ వల్ల కొంచెం డౌన్ అయ్యాడు. ఎందుకంటే రీతుని చేయడం కొంతమంది ఆడియన్స్కి నచ్చలేదు, కొందరికి నచ్చింది. అండ్ కళ్యాణ్ని కూడా చేయడం కొందరికి నచ్చలేదు, కొందరికి నచ్చింది. ఎందుకంటే కొందరు జెలస్ అనుకుంటున్నారు, కొందరు ఓకే అనుకుంటున్నారు. దానివల్ల కొంచెం ఓట్స్ అనేవి తగ్గుతున్నాయి. అవి రెండు చేయకపోతే ఇంకా బూస్ట్ అయ్యి టాప్లో ఉండేవాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నా ఉద్దేశం అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారు వచ్చేసి లీస్ట్లో బాటంలోనే ఉన్నారు, సెకండ్లో. ఆమెకు కూడా కొన్ని ఓట్స్ అనేవి తగ్గాయి. ఈ వీక్లో పెరుగుతుండొచ్చు, ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో ఎమోషన్స్ పండి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఓట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బాటంలో దివ్య ఉంది. దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంది. ఎందుకంటే దివ్య చాలా లోలో ఉంది ఓటింగ్స్లో. ఈ వీక్ ఏమైనా మ్యాచ్ జరిగితే చూడాలి. ఇది ప్రస్తుతం అనుకున్న అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.